పాకిస్తాన్ మధ్య హాట్ లైన్ చర్చలు హాట్ గా సాగుతున్నాయి. ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓలు హాట్ లైన్ లో మాట్లాడుకుంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై పాక్ ని సూటిగా ప్రశ్నించింది భారత్. తీవ్రవాదానికి మద్దతివ్వడం ఆపేయాలని పాకిస్తాన్ కు గట్టిగా హెచ్చరించింది భారత్. పాక్ లో ఉంటున్న కీలక ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేసింది భారత్. అలాగే పీఓకేని భారత్ కు అప్పగించాలనే డిమాండ్ కూడా పాక్ ముందు పెట్టింది. ఈ భేటీ ఎలా జరిగిందో మధ్యాహ్నం 2:30 జరిగే ప్రెస్ మీట్ లో భారత డీజీఎంఓ తెలుపనున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ప్రధానంగా పాక్ ముందు భారత్ ఏ డిమాండ్లు పెట్టే అవకాశం ఉంది ఈ హాట్ లైన్ చర్చల్లో? డీజీఎంఓల భేటీలో కీలక అంశాలపైన భారత్ పాకిస్తాన్ పైన ఈ యొక్క చర్చ జరగనుందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు కావచ్చు, దేశంలో విధ్వంసం సృష్టించే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఏ విధంగా సహాయ సహకారాలు చేస్తుంది, ఐఎస్ఐలో ఎటువంటి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా భారతదేశం పైన దాడికి పాకిస్తాన్ ఎందుకు సహకరిస్తుంది, ఇటువంటి విషయాలపైన ప్రధానంగా చర్చించే అవకాశాలైతే ఉన్నాయి. మరొక వైపు ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్ భారత్ తో కలిసి వస్తుందా లేదా అన్న దానిపైన కూడా ఈ యొక్క చర్చలో భాగంగా మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. డీజీఎంఓలకు సంబంధించిన ఈ యొక్క మీటింగ్ ఇది తొలిసారి కాదు. ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ రోజు జరిగే డీజీఎంఓల మీటింగ్ ఇది 3వసారి అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొదటిసారి ఏదైతే భారత్ పైన ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో సింధు నది జలాలను ఆపినప్పుడు మొదట యాక్ట్ ఆఫ్ వార్ గా దాన్ని పాకిస్తాన్ చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన అంశంలో కూడా భారత్ తోటి పాక్ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత భారత్ వరుసగా దాడులు చేస్తూ పాకిస్తాన్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో దాడులు ఆపాలంటూ కూడా భారత్ డీజీఎంఓను సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత చర్చలు జరుపుతాము, సీజ్ ఆఫ్ ఫైర్ కొనసాగిస్తామని చెప్పిన పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘన చేయడము, వీటన్నిటిపైన కూడా ఈరోజు చర్చలు అయితే కీలకంగా మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రధాని చాలా కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి విషయాలపైన భారత్ చాలా స్పష్టమైన వైఖరిని పాకిస్తాన్ కు తెలియజేయాలన్న దానిపైన కూడా కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉగ్రవాద నిర్మూలనకు, అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పాకిస్తాన్ వదిలి వెళ్లిపోవడం, ఈ రెండు కూడా ప్రధాన డిమాండ్లుగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేది కూడా ఒక వ్యూహంగా అయితే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ డీజీఎంఓల మీటింగ్ అనేది చాలా కీలకంగా మారనుంది. దీనికి పాకిస్తాన్ అంగీకరిస్తుందా లేదంటే ఈ రోజు సాయంత్రం తర్వాత మళ్ళీ ఏదైనా కాల్పులకు పాల్పడుతుందా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి కాసేపట్లో అంటే 2:30 ఈ యొక్క చర్చలకు సంబంధించిన ఒక ప్రెస్ బ్రీఫ్ కూడా ఉండనుంది. దానిలో అనేక అంశాలు, పాకిస్తాన్ ఎటువంటి అంశాలను మాట్లాడాము అన్న దానిపైన కూడా ఒక బ్రీఫింగ్ ఉండబోతుంది. భారత్ అయితే ఇప్పటికే చాలా స్పష్టమైన వైఖరితోటి ఉంది. జమ్మూ కాశ్మీర్ ప్రశాంతత కోసం ఆక్రమిత కాశ్మీర్ ను వదిలి పాకిస్తాన్ వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా కూడా కోరనున్నారు. రెండవ వైపు భారత భూభాగంలో ఇప్పటి వరకు కూడా విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులందరూ కూడా పాకిస్తాన్ లోనే తలదాచుకున్నారు. దానికి సంబంధించి రీసెంట్లీ మనం ఆపరేషన్ సింధూర్ చేసిన నేపథ్యంలో కూడా ఏదైతే ఉగ్రవాదులు దాదాపు 5 టాప్ లీడర్స్ చనిపోయినట్టుగా కూడా కీలక సమాచారం అందింది. వాళ్లకు అంత్యక్రియలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేయడం, ఇటువంటి వాటన్నిటిని కూడా ఈ డీజీఎంఓ చర్చలో చర్చించే భాగంగా ఉంది. పాకిస్తాన్ ఎంతసేపు కూడా ఉగ్రవాదులు మా దేశంలో లేరు అనే ఒక కప్పిపుచ్చుకునే ధోరణిలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా దాడులు చేయడం, దాంట్లో చనిపోయిన ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలను కూడా పాక్ ముందు పెట్టి ప్రశ్నించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఏదేమైనా పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసిన భారత్ ఇప్పటికే అనేక అంశాల్లో కూడా పాకిస్తాన్ మోకరిల్లిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా కొంత మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ తన వక్రబుద్ధిని అయితే చూయించుకుంటూ ఉంది. సీజ్ ఆఫ్ ఫైర్ కు సంబంధించిన ఉల్లంఘన ఏ విధంగా చేశారు, ఆ ఉల్లంఘనకు సంబంధించిన కారణాలు ఏంటి అనేది కూడా భారత్ పాకిస్తాన్ నుంచి వివరణ కోరనుంది. వీటన్నిటితోటి తర్వాత కీలక అంశం పాక్ ఆక్రమిత కశ్మీర్ గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. పాకిస్తాన్ దానికి ఒప్పుకుంటుందా లేదా అన్నది కూడా ఈ రోజు 2:30 కొంత ఈ ప్రెస్ బ్రీఫ్ లో తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. మనం ఎటువంటి డిమాండ్లను పాకిస్తాన్ ముందు పెడుతున్నామో పాకిస్తాన్ దానికి అంగీకరిస్తుందా లేదా ప్రత్యక్ష యుద్ధానికి మరొకసారి పాకిస్తాన్ కాలు దూతుందా అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గోపి, పీఓకేని భారత్ కు అప్పగించాలనే డిమాండ్ కూడా ఈ లిస్ట్ లో ఉంది కాబట్టి పాక్ ఎలా రియాక్ట్ అవ్వచ్చు అండ్ ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని ఇండియా భావిస్తోంది కదా, ఏం జరగొచ్చు?
మొదటి నుంచి కూడా ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ వివాదం అయితే మొదటి నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క భూభాగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు అనేది కూడా అనేక సార్లు కూడా పాకిస్తాన్ కి అర్థమయ్యేలా చెప్పింది. దాడులు జరిగిన ప్రతిసారి కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నుంచే ఉగ్రవాదులు అక్రమంగా చొరబడి భారత్ లోకి వస్తున్నారు అనేది కూడా అనేక సార్లు గుర్తించిన భారత ప్రభుత్వం ఎన్నో సార్లు ఈ యొక్క చర్చలు జరిపినప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇప్పుడు పాకిస్తానే యుద్ధాన్ని ఆపాలంటూ కూడా భారత్ ను రిక్వెస్ట్ చేయడము, కాల్పులు ఆపడేందుకు ప్రయత్నాలు చేయాలంటూ కూడా అమెరికాను సైతం పాకిస్తాన్ కోరడంతో ఇప్పుడు పాకిస్తాన్ భారత్ షరతులన్నిటికీ కూడా ఒప్పుకుంటారంటూ కూడా అమెరికా దగ్గర చెప్పిన నేపథ్యంలో మరి ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ నే ప్రధాన డిమాండ్ గా చెప్పినప్పుడు మరి పాకిస్తాన్ వింటుందా లేదా అనేది కూడా తెలియబోతుంది. ఏదేమైనా ఇటు భారత్ మాత్రం ఈ రోజు ఈ యొక్క డీజీఎంఓల భేటీలో మాత్రం చాలా అంశాలపైన పాకిస్తాన్ ని నిలదీసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గోపి.